అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగని మేమంతా చాలా బాగా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. అలాగే మా సత్సాయి సేవా సమితిలో 34వ యాన్యువల్ డేని చాలా బాగా జరుపుకున్నామండి. పిల్లల పాటలు అవి కూడా చాలా బాగా కచేరీ జరిగింది. అలాగే చలివేంద్రం కూడా ఈ సంవత్సరం ఉగాది రోజునే, ప్రతి సంవత్సరం ఉగాది రోజునే స్టార్ట్ చేస్తారు, కానీ లాస్ట్ ఇయర్ కొంచెం శ్రీరామనవమి రోజు ఎండలు లేవని చెప్పేసి కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. అది మీతో షేర్ చేసుకున్నాను. ఈసారి ఉగాది రోజునే స్టార్ట్ చేశారండి. ఈ వేడుకలన్నీ కూడా మేము ఎంతో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు చాలా అద్భుతంగా పాడారండి. బాల వికాస్ పిల్లలు చాలా బాగుందనమాట. అద్భుతంగా పాడారు. ఈ పాటలన్నీ ఎవరైనా కావాలనుకుంటే కనుక వీడియో చివరిలో పూర్తి పాటని మీతో షేర్ చేసుకుంటానండి. ఈ పిల్లల పాటలు మీరు కూడా చూసి వాళ్ళని అందరినీ ఆశీర్వదించండి. ఈ ఉగాది రోజు మొత్తం కార్యక్రమాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిందంతా కూడా చిన్న క్లిప్పింగ్స్తో ఒక వ్లాగ్ లాగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నానండి. మీరందరూ కూడా చూసి ఆనందించండి. ఏ పండుగైనా ఉదయాన్నే 4 గంటలకి లేచి వాకిలి నిండా ముగ్గులు వేసుకోవటం అలవాటండి. అలాగే ఈ ఉగాది రోజు కూడా రంగురంగుల ముగ్గులతో నా వాకిలంతా కూడా అలంకారం చేసుకుని ఎప్పట్లాగనే సింపుల్గా ముగ్గు వేసేసుకుని కలర్స్ వేసుకుని ఈ ఉగాది రోజుని మొదలుపెట్టానండి. తర్వాత 5 గంటలకి మాకు ఏఎస్రావు నగర్ హనుమాన్ మందిరంలో నగర సంకీర్తన ప్రారంభమవుతుందని చెప్పేసి గుడికి వెళ్ళి అక్కడ నగర సంకీర్తనలో పాల్గొన్నామండి. ప్రతి గురువారం కూడా మా సత్సాయి సేవా సమితి వాళ్ళు ఇక్కడ వెళ్ళి నగర సంకీర్తన చేస్తూ ఉంటారు. అలాగే భజనలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరుగుతాయండి. కళ్యాణం అంతా కూడా లాస్ట్ ఇయర్ ఈ గుళ్ళో జరిగిన కళ్యాణాన్ని మీతో షేర్ చేసుకున్నాను. పవళింపు సేవ, కళ్యాణం, అలాగే నారాయణ సేవ, ఇవన్నీ కూడా అన్నదానం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ టెంపుల్ అనమాట. ఇట్లా మేమందరం కూడా నగర సంకీర్తన ఒక ½ అన్ అవర్ అనమాట. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ చక్కటి పాటలతో అందరం కూడా నగర సంకీర్తన చేసిన తర్వాత మళ్ళీ ఆలయానికి వచ్చి అక్కడ హారతి అంతా అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మార్నింగ్ నగర సంకీర్తన అయిపోయింగానే అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతూ ఉంటుందండి. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అప్పుడు పూజ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ టైం కుదరలేదనమాట, హడావుడిగా వెళ్ళిపోయాము. ప్రశాంతంగా వచ్చి చేసుకోవచ్చులే అని చెప్పేసి తులసీమాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా మందిరంలో ఉన్న దేవుళ్ళన్నీ కూడా అలంకారం చేసేసుకొని చిన్నపాటి పూజ అనమాట. లక్ష్మీదేవి అంటే ఈ ఉగాది పండుగ మన ఇలవేల్పు పూజ లేకపోతే లక్ష్మీనారాయణకి పూజ చేసుకోవాలన్నమాట. లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, బాబా అష్టోత్తరం సింపుల్గా అనమాట పూజ చేసేసుకున్నాను. తర్వాత ఉగాది పచ్చడి ముఖ్యం కదా. ముందుగా మనం ఉగాది పచ్చడి చేసి భగవంతుడికి నివేదించి పళ్ళు, కొబ్బరికాయ, ఉగాది పచ్చడి ముందుగా నైవేద్యం పెట్టి మేమంతా కూడా స్వీకరించిన తర్వాత అప్పుడు మహా నైవేద్యాలు మొదలుపెట్టానండి. ఈసారి కూడా సింపుల్గానే చేశానన్నమాట. ఏం లేదు, ఒక మామిడికాయ పులిహోరను బొబ్బట్లు అనుకున్నాను కానీ టైం సరిపోలేదండి. ఈసారి పూర్ణం బూరెలే చేసేసాను. పూర్ణం బూరెలు పాయసం చేశాను అనమాట. సేమియా పాయసం అది చేసేసి అప్పుడు భగవంతుడికి నివేదించిన తర్వాత అప్పుడు మేము చలివేంద్రంకి వెళ్ళామన్నమాట. చలివేంద్రం 9:30కి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ముందుగా పెద్దవాళ్ళందరూ చెప్తే ఆ టైం కల్లా అక్కడికి అటెండ్ అయిపోవాలని చెప్పేసి టకటక సింపుల్గా అయిపోయే ఈ ప్రసాదాలన్నీ చేసేసుకొని నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఏఎస్రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్న చలివేంద్రాన్ని ప్రారంభించారండి. 3 భజన పాటలు పాడి కొంచెం సేపు భజన అయిన తర్వాత అందరికీ కూడా తీయటి చల్లటి రసనాన్ని కలిపి అందరికీ ఎంతో ప్రేమగా అందించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు పొందామండి. ప్రపంచంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అన్నిట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ 2 నెలలు కూడా చల్లటి పానీయాలు, మజ్జిగలు, ఇలా రసనాలు అన్నీ కలిపి దాహం తీరుస్తూ ఉంటారండి. సేవా సమితి సభ్యులందరూ కూడా ఒక్కటిగా నిలబడి సమిష్టిగా ఈ సేవలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు కూడా ఈ 2 నెలలు, ఈ ఎండాకాలం 2 నెలలు కూడా మహిళలు మార్నింగ్ సర్వీస్ చేస్తారు. అలాగే ఆఫ్టర్నూన్ 1 గంట నుంచి జెంట్స్ వచ్చి చేస్తారనమాట. ఈ వాటర్ పోయటం, మజ్జిగలు పోయటం ఇవన్నీ కూడా ఆడమగ కలిసికట్టుగా చక్కగా ఈ సేవ అంతా కూడా చేస్తారండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ సేవలో కూడా ఆనందం ఉంటుందని చెప్పేసి అందరు ఎంజాయ్ చేస్తూ వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు బాల వికాస్ పిల్లలు కూడా వెళ్ళి ఈ సేవ చేస్తూ ఉంటారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ సేవలో. పొద్దునంతా ఈ పూజలు, చలివేంద్రం ఓపెనింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 2:30కి అక్కడ డెకరేషన్స్ అన్నీ కూడా అందరం కలిసి వెళ్ళి
అక్కడ డెకరేషన్స్ చేసామన్నమాట. స్వామిని అలంకారం చేసి స్టేజ్ అంతా కూడా అలంకారం చేసి 5:30 వరకు అక్కడ అలంకారాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలకు వెళ్ళామండి. 6 గంటలకల్లా యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ మొదలైపోయాయండి. బాల వికాస్ గురువులు ప్రోగ్రామ్ అంతటిని కూడా చక్కగా కండక్ట్ చేశారండి. ముందుగా కొంచెం సేపు భజన అయిన తర్వాత పిల్లల పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా పాడారనమాట. మన మ్యూజిక్ టీచర్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉన్నారండి. శ్రీమతి బాలగారు, అలాగే వాళ్ళ అన్నయ్య తనికెళ్ళ శ్రీ సత్యనారాయణ గారు పిల్లలకి పాటలు నేర్పించి దగ్గరుండి అద్భుతంగా కచేరీని చేయించారనమాట. వాళ్ళు పాడిన ప్రతి ఒక్క పాట కూడా మంత్రముగ్ధులైపోయి అందరూ చూశారండి. ఈ పాటలు మీకు కావాలనుకుంటే వీడియో చివరిలో ఫుల్ సాంగ్స్ అన్నీ కూడా పెడుతున్నానండి. ఇక్కడ కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే పెట్టాను అనమాట. పిల్లలందరూ కూడా ఈ పాడిన పాటలన్నీ మీరు కూడా విని వాళ్ళని అందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాటలన్నీ కూడా చివరికి ఉంటాయండి. మీరు కూడా చూసి ఆనందించండి. తర్వాత బాలవిక స్టూడెంట్ ఉగాది పండుగ యొక్క ప్రత్యేకతని, అసలు ఎలా ఏర్పడింది అనే విషయాన్ని, ఎవరెవరు ఏ స్టేట్స్ వాళ్ళు ఎలా జరుపుకుంటారనే విషయాన్ని చాలా చక్కగా క్లియర్గా వివరించి చెప్పాడండి. అనే రాక్షసుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ వద్దకు చేర్చిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ప్రతీతి. వారే కాకుండా మరాఠీయులు కూడా ఈ రోజు గుడి పాడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలో విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా వైశాఖిగా జరుపుకుంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరపడం ఆనవాయితీగా వస్తుంది. తర్వాత ఆనవాయితీగా శ్రీ అవధాని గారు పంచాంగ శ్రవణం గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే మనం ఈ రోజు అందరం కూడా ఒకటి ఏంటంటే అందరి ఇళ్లలోనూ కూడా పంచాంగం అనేది ఉండాలి. కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. రోజు కూడా తిదివార నక్షత్రాలు చూసుకోవాలి. వజ్రం ఎప్పుడు, దుర్ముహూర్తం ఎప్పుడు, అది ఒక అలవాటుకి చేసుకోవాలి. తర్వాత కన్వీనర్ శ్రీ గణేష్ గారు యాన్యువల్ రిపోర్ట్ని అంతా కూడా చదివి వినిపించారండి. అందరికీ కూడా ఈ సంవత్సరం ఏమేమి సేవా కార్యక్రమాలు ఎలా జరుపుకున్నాము, ఇంకా ముందు ఎలా జరుపుకుంటాము, ఈ సంవత్సరం ఏమేం చేశామనే విషయాన్ని అందరికీ కూడా క్లియర్గా వివరించి చెప్పారండి. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా సాక్షాత్తు భగవాన్ బాబా వారితోనే బిరుదు పొందిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మా సమితికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఈ ఉగాది రోజు మేమందరం చేసుకున్న అదృష్టం అండి. ఈయన ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు రచించి భగవాన్ బాబా వారిపై లెక్కలేనన్ని ప్రవచనాలని చాలా చోట్ల ప్రవచనాలు అందిస్తూ ఉంటారండి. ఈయన రావటం కూడా మా అందరికీ అదృష్టంగా భావించామండి. శ్రీరామచంద్రుడు గాని, శ్రీకృష్ణుడు గాని ఏ ఒక్కరు బ్రాహ్మణ కులంలో పుట్టలేదు. ఈ ప్రవచనం అంతా మీతో షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోలేం కదండి. చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీరు కూడా విని ఆనందించండి. ఈ యుగాలేనా అంటే, యుగము అంటే ఆలోచనకి మధ్య ఉన్న విరామకాలం ఒక యుగం. ఆ ఆలోచన నుంచి రెండో ఆలోచనలోకి, ఒక క్షణంలో నుంచి మరో క్షణంలోకి మనం నెమ్మదిగా మన మనస్సు ప్రస్థానం చేస్తున్నప్పుడు అది ఒక్కొక్క యుగాది. కాబట్టి ఈ ఉగాది బయట లేదు, ఎక్కడ ఉన్నదంటే ఆంతరంగికమై శోభిల్లుతూ ఉన్నది. కనుక దీనిని వేద గమనమే ఉగాది అని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? వరాహమీరుడు అనేటువంటి ఆయన, ఆర్యభట్టుడు అనేటువంటి ఆయన బృహత్ సంహిత అనేటువంటి కావ్యంలో ఈ వేదాలంటే మనకు చెప్పేవి. వేదాలు అంటే విజ్ఞాన భాండాగారాలు, వేదాలు అంటే మూలాలు, వేదాలు అంటే ఒక సంస్కృతి, సంస్కారము. ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి మేము జరుపుకున్న ఉగాది సెలబ్రేషన్స్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వేడుకలు మా భాగ్యాలు.
ఉగాది పండుగ సంబరాలు భగవాన్ శ్రీ సత్య సాయి దయ చేతరంగిలు కావలేరా ఎంతాటి వాడు దయ చేతరంగిలు కావలేరా ఎంతాటి వాడు దయ చేతరంగిలు కావలేరా అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి గలవాడైన దయ చేతరంగిలు కావలేరా అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి గలవాడైన దయ చేతరంగిలు కావలేరా విద్య నేర్చి వాదాడిన గాని పద్యములెన్నో పాడిన గాని విద్య నేర్చి వాదాడిన గాని పద్యములెన్నో పాడిన గాని కొండ గుహలలో ఉండిన గాని కూర్చొని జపములు చేసిన గాని కొండ గుహలలో ఉండిన గాని కూర్చొని జపములు చేసిన గాని దయ చేతరంగిలు కావలేరా యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూసిన గాని యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూసిన గాని బాగుగా గడ్డము పెంచిన గాని పట్టె నామములు పెట్టిన గాని బాగుగా గడ్డము పెంచిన గాని పట్టె నామములు పెట్టిన గాని దయ చేతరంగిలు కావలేరా ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచి ఉండిన ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచి ఉండిన మొక్కి మొక్కి అంత ఏడ్చిన గాని మొరలిని నన్ను కరగరు మనసున మొక్కి మొక్కి అంత ఏడ్చిన గాని మొరలిని నన్ను కరగరు మనసున దయ చేతరంగిలు కావలేరా కాషాయ వస్త్రము వేసిన గాని కంఠమాల ధరించిన గాని కాషాయ వస్త్రము వేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల తిప్పినా గడపుని వద్దకు రావలి స్వామి గడగడమని జపమాల తిప్పినా గడపుని వద్దకు రావలి స్వామి దయ చేతరంగిలు కావలేరా భక్తితో మిమ్ము కొలిచిన గాని పుట్ట భక్తికే వచ్చిన గాని భక్తితో మిమ్ము కొలిచిన గాని పుట్ట భక్తికే వచ్చిన గాని పూజలు బాగా చేసిన గాని పుడమి అంతయు తిరిగిన గాని పూజలు బాగా చేసిన గాని పుడమి అంతయు తిరిగిన గాని దయ చేతరంగిలు కావలేరా ఎంతాటి వాడు దయ చేత లీలయ చేత సాయి దయ చేత స్వామి దయ చేతరంగిలు కావలేరా వాడి పట్టి తెచ్చి కొట్ట నింద పాలు పోయే ఎక్కి ముద్దులాడి పాలు పేదవాడు వాడి పట్టి తెచ్చి కొట్ట నింద పాలు పోయే పట్టి తెచ్చి కొట్ట నింద పాలు పోయే వాడి పట్టి తెచ్చి కొట్ట నింద పాలు తెలంగాణ
करधृत वीणा पुस्तक करधृत वीणा पुस्तक वरमणिमाला कृते करधृत वीणा पुस्तक वरमणिमाला कृते सरि प पद पम पद स नि द प म रि स नि द सरि प पद सरि म रि स नि द रि स नि द प द प म रि स नि द सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते लरहरि सुधा विधि ललिते नवमणियुत कंबुगणे नरहरि सुधा विधि ललिते नवमणियुत कंबुगणे सुरसेविता पदयुगणे सुरसेविता पदयुगणे श्रीतकरे संवदवरे सुरसेविका पदयुगणे श्रीतकरे संवदवरे सरि प पद पम पद स नि द प म रि स नि द सरि प पद सरि म रि स नि द रि स नि द प द प म रि स नि द